కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్న స్థాయిలో రాజకీయం నడుస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఈడీ ప్రస్తావించడాన్ని బీఆర్ఎస్ హైలైట్ చేస్తుంటే ఈ ఫార్ములా రేస్ అంశం కాళేశ్వరం అక్రమాల మీద కాంగ్రెస్ హైలైట్ చేస్తున్న పరిస్థితి. అయితే తాజాగా ఈ ఫార్ములా రేస్ విషయంలో విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ మండిపడుతోంది. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే రాజకీయం ఒక ఎత్తు అయితే ఆంధ్ర రాజకీయం మరొకెత్తు. నువ్వా నేనా అనేటువంటి స్థాయిలో బలాబలాలు తీర్చుకుంటూ ఉంటుంది. ఆంధ్ర రాజకీయాలు అత్యంత రసవత్తరంగా ఉంటాయనేటువంటి అలాంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం వింటూనే ఉంటాం. ఆంధ్ర రాజకీయాలకు ఏమాత్రం తీసిపోకుండా తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. బలాబలాలు అంతే స్థాయిలో ఉన్నాయి. నువ్వా నేనా అనేటువంటి స్థాయిలో కూడా రాజకీయాలు మారిపోయాయి. తెలంగాణ రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారాయి అనేటువంటి కామెంట్సే ప్రస్తుతం వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ప్రధానంగా చూస్తే నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించడాన్ని చాలా హైలైట్ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో చేసి ఈ ఫార్ములా రేసు విషయంలో తెలంగాణ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా దాంట్లో కూడా కొంత కుంభకోణానికి పాల్పడ్డారు అనేటువంటి స్థాయిలో కూడా అవకతవకలకు పాల్పడ్డారు. ప్రజాధనాన్ని లూటీ చేశారు, వృధాగా కూడా కొంత వాటన్నిటి కూడా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి స్థాయిలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను విమర్శిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తంగా అయితే మాత్రం మరోసారి ఈ ఫార్ములా రేసు విషయంలో కేసు విషయంలో అయితే మాత్రం మొత్తంగా కేటీఆర్కు మరోసారి ఏసీబీ అయితే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 28వ తారీఖు హాజరు కావాలంటూ విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్కు నోటీసు ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన స్పందిస్తూ కేటీఆర్ కూడా లేఖ విడుదల చేశారు. ఆయన ఎక్స్ వేదిక కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా వ్యవస్థలంటే నాకు గౌరవం ఉంది, వ్యవస్థలకు నేను పూర్తి స్థాయిలో సహకరిస్తాను, కానీ యుఎస్ లండన్కి సంబంధించినటువంటి టూర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ టూర్లు ముగించుకొని నేను వచ్చిన తర్వాత తప్పనిసరిగా నేను హాజరవుతాను, తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఏసీబీని కోరినటువంటి నేపథ్యంలో ఏసీబీ కూడా కేటీఆర్ అడిగినటువంటి అంశాలకైతే మాత్రం సానుకూలంగా స్పందించి అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేటీఆర్ అయితే మాత్రం గత కొద్దిసేపటి క్రితమే యుఎస్ అయితే బయలుదేరి వెళ్ళారు. ఆయన యుఎస్లో జరగబోయేటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సంబరాల్లో అయితే ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడ జరిగేటువంటి పలు కీలకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా కేటీఆర్ పాల్గొంటారు. అనంతరం లండన్ కూడా ఆయన చేరుకుంటారు. లండన్లో కూడా కొన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన అధికారిక కార్యక్రమాల్లో కూడా అక్కడ పాల్గొనేటువంటి పరిస్థితి అయితే ఉంది. అనంతరం అయితే మాత్రం ఆయన మరలా ఇటు తెలంగాణకు చేరుకుంటారు. తెలంగాణ చేరుకున్నకు అనంతరం అయితే మాత్రం ఆయన ఏసీబీ ముందు హాజరయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏసీబీ మాత్రం ఇటు నోటీసులు ఇవ్వటాన్ని, కేటీఆర్కి నోటీసులు ఇవ్వటాన్ని, ఈ ఫార్ములా రేసులో నోటీసులు ఇవ్వటాన్ని అయితే మాత్రం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ముమ్మాటికి కూడా రాజకీయ కక్ష సాధింపే. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ విధమైనటువంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలోనే తాము తేల్చుకుంటామనేటువంటిది అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తేల్చి చెప్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ వెంకీతో తేజ 99 టీవీ హైదరాబాద్.